హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఇదిగోండి బట్టలు మడిసే వీడియో మొన్నటి వీడియో అండి, అది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. చెప్పాను కదా, ప్రతిరోజు నా పిల్లలంటే లైవ్లో వచ్చే నా పిల్లలందరికీ తెలుసు అమ్మకు హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతోంది అని. ఇదిగోండి ఇలాగా ఈ చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటున్నాను. హాస్పిటల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత బట్టలన్నీ గంజి పెట్టానండి. చీరలన్నీ కూడా కాటన్ చీరలు, ఎండాకాలంలో కాటన్ చీరలే కదా కట్టుకోవాలి, లేదంటే ఎండలు ఉండే తీవ్రతకి. మరీ చిత్తూరు జిల్లాలో ఎండలు విపరీతంగా ఉన్నాయండి. అగ్నివర్షం కురుస్తున్నట్టే ఉంది. అది ఇంకా తప్పదన్నట్టుగా హాస్పిటల్స్కి, బజార్లకు పోయేవాళ్ళు, డ్యూటీలకు పోయేవాళ్ళు తిరుగుతున్నారు. కానీ ఎండకు వచ్చి అలాగా సమస్యలిపోతున్నారు. అంత ఎండలు ఉన్నాయండి. తిరుపతి, రేణిగుంటలో ఉండే మాకే ఇంత తెలుస్తోందంటే ఇంకా చిత్తూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలా ఉంటారో కదా అని అనిపిస్తోంది. బట్టలైతే మడిచేశాను, గంజి పెట్టానండి. చీరలకు అన్నిటికీ ఒక 5 చీరల దాకా ఉన్నట్టున్నాయి. అన్నిటికీ గంజి పెట్టి మడిచాను. ఇంకా తప్పదు, అన్నీ నీట్గా పెట్టుకుంటేనే కదండి. హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవాల్సింది, తప్పదు కదా. అయితే వంటకు ప్రిపేర్ చేస్తున్నానండి. సాంబార్ చేస్తున్నాను, మునక్కాయ సాంబార్. మొన్న చేశాను కదా 3 రోజుల కిందట, ఆ వీడియో అండి ఇది. మునక్కాయ సాంబార్కి ఎండుమిర్చి వేసాను, మెంతులు కొన్ని, జీలకర్ర కొద్దిగా, ఆవాలు కొద్దిగా వేసాను. నేను మునక్కాయ సాంబార్ ఎలా చేస్తానో అది మీకు తెలియచేస్తున్నాను. పోపుల డబ్బా చూడండి ఎలాగుందో, అన్నీ చూపిస్తున్నా మీకు. మన పోపుల డబ్బా ఎలా ఉంటుందండి, అన్నీ నింపుగా పెట్టుకోవాలి. నాకు అలా పెట్టుకుంటేనే ఇష్టమండి. ఖాళీగా పోపుల డబ్బా ఉంది అంటే మసాలా డబ్బా అని కూడా చెప్తాం కదా, అంటే అన్ని రకాల దినుసులు ఉంటాయి, అందుకని మసాలా డబ్బా అంటాము. ఇదిగోండి మునక్కాయలు కట్ చేశాను కదా, మీకు చూపెడుతూ ఉన్నాను. చాలా టేస్ట్గా ఉన్నాయండి. మా పిల్లలు తెచ్చారు నాటు మునక్కాయలు, హైబ్రిడ్ కాదు, నాటు మునక్కాయలు. సాంబార్ చేస్తే సూపర్గా వచ్చిందండి, అద్దిరిపోయింది సాంబారు. నేను వక్కల ముక్కలన్నీ చేస్తానండి, ఓపిక తగ్గిపోయింది కదా చేయడము. కడుపు నింపుగా రుచిగా ఉండాలి అన్నట్టుగా చేస్తూ ఉంటాను. ఇంకా పోపు పెట్టి మునక్కాయలు అవన్నీ వేసేసాను కదా. కొత్తిమీర, కరివేపాకు వేసాను. కొత్తిమీర లాస్ట్లో వేద్దామని. ఇదిగోండి కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంది సెల్లు, అంటే కదిలిపోయింది. అటు వెళ్ళొచ్చాను, డబ్బా ఏంటి ప్లేట్ కడుక్కోవడానికి అటు వెళ్ళానా, సెల్ అలా మూవ్ అయిందని సరి చేస్తున్నాను. ఇదిగోండి కారం కొద్దిగా, పసుపు కొద్దిగా, రాళ్ళు ఉప్పు వేస్తానండి సాంబార్లకి అన్నిటికీ కూడా. ఫ్రైలకు మాత్రమే సాల్ట్ వాడతాను, ఎక్కువ శాతము రాళ్ళు ఉప్పే వేస్తాను నేను, లేదంటే అది టేస్ట్ అండి. కొన్ని పదార్థాలు, కొన్ని వంటలు కొన్ని రకాల పద్ధతుల్లో చేస్తేనే టేస్ట్ వస్తుంది అనేది నా నమ్మకము. ఈ నమ్మకాన్ని మా అమ్మ దృఢంగా చేసేసారు నాకు నేర్పించేటప్పుడు, మా అమ్మ, మా అక్క వాళ్ళు. ఇదిగోండి సాల్ట్ వేస్తే అది అయోడైజ్డ్ అంటారు కదా, దాంట్లో ఇంకే కెమికల్స్ ఏమి కలుపుతారో. మామూలుగా మనం రాళ్ళ ఉప్పు మిక్సీకి వేసామనుకోండి ముద్దగా అవుతుంది కదా, ఇది ఎలాగ మరి పొడిగా ఉంటుంది కాబట్టి కెమికల్స్తో తయారవుతుంది అనేది మైండ్లోకి వచ్చేసింది నాకు. ఇంకా అందుకని ఒకప్పుడు మేము చిన్నప్పుడు సాల్ట్ ముద్దగానే ఉండేదండి. ఒక 2 రోజులు, శీతాకాలం అయితే మొత్తం గడ్డగట్టేసేది. ఇప్పుడు అలా కాదు, శీతాకాలం కాదు, ఏ కాలం కాదు, పొడిగానే ఉంటుంది సాల్ట్. అందుకని నాకు ఇలాగ రాళ్ళు ఉప్పేస్తానండి, అదైతే ప్యూర్ కదా అనేసి. అంటే ఫస్ట్ క్వాలిటీ రాళ్ళు ఉప్పు తెచ్చుకుంటాను. అదిగోండి పప్పు ఉడికిపోయింది, పప్పు ముందే ఉడకబెట్టేశానండి సాంబార్కని. ఇంకంతా వీడియో తీయలేదు, మరీ తీసినా కానీ లెంగ్తీగా ఉంటే మీరు చూడట్లేదు కదా. ఇంకా అదిగోండి మునక్కాయ పప్పు వంపేశాను మెదిపి. ఇంకా వంపుతున్న పప్పు వేయలేదు. పప్పు అంటే పప్పు మరీ మెత్తగా మెదకూడదండి సాంబార్కి, కొంచెం పలుకులుగా ఉండాలి, అప్పుడు సూపర్ టేస్ట్ వస్తుందండి.
మన లైవ్లో నేను వయ్యారి అని పిలుస్తాను కదా, తను చెప్తున్నారు నాకు రెసిపీ ఇంకా సూపర్ పొడి తయారు చేస్తాను నేను అని. అల్లరి పిల్ల నాకు రెసిపీ చెప్పట్లేదు, ఎప్పుడైనా కనుక్కోవాల్సిందే రెసిపీని అమ్మాయి దగ్గర నుంచి. చిన్నపిల్లలైనా కొందరు కళలు ఉంటాయండి, ఆ కళల్ని వృద్ధి చేసుకుంటారు. కొన్ని విషయాల్లో అలాంటి వాళ్ళని చూస్తే మనం నమస్కారం పెట్టాలి. వాళ్ళకు కాదు నమస్కారము, వాళ్ళ విశేషతలకు నమస్కారము. నేను చెప్తూ ఉంటాను కదా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, అది మన గౌరవం. మనం ఎదుటి వాళ్ళకి గౌరవం ఇస్తే మనకు వాళ్ళు రిటర్న్ గౌరవాన్ని ఇస్తారు. థ్యాంక్స్ చెప్పాలి, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి, వాళ్ళ విశేషతల్ని శభాష్ అనాలి. ఇలా రకరకాలుగా మనము ఎదుటి వాళ్ళతో ప్రేమగా నడుచుకుంటూ ఉన్నామనుకోండి, స్నేహపూర్వకంగా ఉన్నాము అంటే వాళ్ళు కూడా రిటర్న్ మనకు అదే ఇస్తారు కదా. లేదు మనం రిటర్న్ వేరేగా ఇచ్చామంటే వాళ్ళు అదే ఇస్తారు, అంతే కదా. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి, ఎమ్మి సాంబార్. కొత్తిమీర వేస్తున్నా. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.